కాబట్టి ఈ వర్గాలు ఎవ్వరికి కూడా న్యాయం చేయని పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీతో పోటీ లేదన్న. ఎవడన్నా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీకి అభ్యర్థులు కరువైతారా అన్న? టీచర్ అభ్యర్థులు లేరు, వీళ్ళకి టీచర్ అభ్యర్థులు లేరు, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు లేరు. తిరిగిరు, బాగా తిరిగిరు. ఇక ఏం తిరిగిరంటే 50 కోట్లు ఇస్తాము, మేమే ఖర్చు పెట్టుకుంటా పైసలు, నువ్వు రా నామినేషన్ అయ్యి మేము ఖర్చు పెట్టుకుంటే ఎవరు రాలే బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉండి అభ్యర్థులు లేని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీకి? అక్కడ వరంగల్ ఎవరు లేరు. ఇప్పుడు అధికార పార్టీకి అభ్యర్థి ఉన్నాడానే? మన అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించాం మనం? 15 రోజుల ముందు నామినేషన్ కంటే నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. 15 నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. ఇలా అభ్యర్థులు లేని పార్టీలకు ఎట్లా చేస్తాం మనం? కాబట్టి ఇలా దమ్ము, పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కలివారు. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అనుకున్నాం. ఇక అటు ఇటుగా ఆయన గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ కూడా లేరు. పాపం జీవన్ సాబ్ని పోటీ చేయమంటే జీవన్ సాబ్ జీవనం నమ్ముకునే పోటీ చేస్తున్న కుంభం ముడుతుందని చెప్పి ఆయన పోటీ అన్నాడు. జీవన్ సాబ్ చేయన్నాడు పోటీ అంటే ఎవరు లేరు అభ్యర్థి ఎవ్వరు లేకుంటే పాపం రోడ్డు మీద ఓటు దొరకబట్టి మెడలకు గంట కొడుతా ఉన్నారు. ఇక గట్టి ఉన్నాడా? ఇక ఓటర్లకు పైసలు ఇచ్చుడు కాదు, ఓటర్ల వంచుడు కాదు, వాళ్ళు ఓటుకు 7,000 ఇస్తున్నాడా? ఎంత ఇస్తారు? 7,000 రూపాయలు ఇస్తున్నాడు. 7,000 నుంచి 10,000 రూపాయలు కవర్లో పెట్టి పంచుడు స్టార్ట్ చేసిన వాళ్ళు. 7,000 నుంచి 10,000 ఒక్కొక్క కవర్లో పెట్టి ఇక పంచేది పంచుతున్నాడు. నేను మా అంజనా చెప్పిన, నువ్వు ఏం టెన్షన్ పడకన్నా, నువ్వు ఆరాంసే ఉండు. మా కార్యకర్తలకు కరీంనగర్లకు గట్టినే మా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు పైసలు పంచారు. అయినా నన్ను 2,20,000 ఓట్ల మెజార్టీతో మా వాళ్ళు గెలిపించారు. ఈడ కాంగ్రెస్ వాళ్ళు 7,000 కాదు, 10,000 కాదు, 15,000 ఇచ్చినా కూడా మా కార్యకర్తలు, దమ్మున్న కార్యకర్తలు, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఎట్లా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పానో, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మోసాలు ఏ విధంగా చెప్పానో చెప్పి నేను పక్కా గెలిపిస్తానని టెన్షన్ పడకని చెప్పిన. పక్కా రాలేదా? పక్కా కదా? ఇలా 7,000, 10,000 రూపాయలు ఇచ్చి మేధావుల ఓట్లు కొందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న. అందరి దృష్టి మొత్తం ఇటే ఉన్నది, దృష్టి మొత్తం ఇటే ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మనకు ఒక సవాల్. ఇవి 2 ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే కుట్లాడింది, ఇంతకుముందు చెప్పినా కుట్లాడింది మనం. ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఇవాళ మమ్మల్ని గెలిపియండి, మీకోసం కొట్లాడతాం మేము. ఇవాళ గెలిచిన వెంటనే ఇలా అంజిరెడ్డి గారిని, కొమరే గారిని గెలిపించండి. గెలిపించినాక వారం రోజుల లోపట ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద దీక్ష చేసే బాధ్యత మాది, ఫైట్ చేసే బాధ్యత మాది. పక్క గెలిచినాక రిజల్ట్స్ వచ్చాక వారం రోజుల లోపలనే ఇలా యుద్ధం సాడేస్తాం ఈ ప్రభుత్వం మీద. ఉద్యోగుల విషయంలో కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, నిరుద్యోగ యువత విషయంలో కానీ మేము తప్పకుండా యుద్ధాన్ని వారం రోజుల్నే సాడేస్తాం. ఇలా అటువంటి యుద్ధం చేసే ప్రభుత్వం మెడల్ వంచే అవకాశం మాకివ్వండి. ఇవాళ మీరే ఎవరికి ఓటేసినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏరుతారు. మీ సమస్యలు అన్న డిఏలు 5 ఇవ్వాలి, ఉద్యోగులకు డిఏలు 5 ఇవ్వాలి. ఇంకా డిఏలు ఏమంటే ఇస్తలేరు, కేంద్ర ప్రభుత్వం డిఏలు ఇచ్చేసింది. 5 డిఏలు ఇవ్వమంటే 5 డిఏలు ఇస్తలేరు. 2023 నుంచి పిఆర్సీ ఇవ్వమంటే పిఆర్సీ ఇస్తలేరు. వాళ్ళకు చాక్ పీసులు లేవు, వాళ్ళకు బల్పాలు లేవు, కనీసం వాళ్ళకు స్కావెంజర్లు లేరు, వాళ్ళకు ప్రమోషన్ లేవు. అరే రిటైర్మెంట్ అవుతారు, మన అమ్మానాలు రిటైర్మెంట్ అవుతారు. అయినాక దేనికోసం అవుతారు? అరే పైసలు వస్తాయి, పైసలు వస్తే బిడ్డ పెళ్లి చేద్దాం, కొడుకు పెళ్లి చేద్దాం, లేకుంటే అమెరికాకు లండన్కు పంపుదాం, లేకుంటే వ్యాపారాలు పెట్టిద్దాం, లేకుంటే ఉన్న అప్పు తీరుద్దామని చెప్పి ఒక ఆశతో ఉంటారు. కేసీఆర్ ఏం చేసిండు? ఈ రిటైర్ అయినటువంటి పైసలు ఇవ్వలేక 59 సంవత్సరాల నుంచి ఎంత 58 సంవత్సరాలు ఎంత పెంచిండు? 61 పెంచాడు. ఎందుకు పెంచిండు తెలుసా? ఈ రిటైర్మెంట్ అయినాక పైసలు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు పైసలు లేవు కాబట్టి ఇలా ఆయన వయసు పెంచాడు. ఇలా ఎన్ని కోట్లు ఇవ్వాలి తెలుసా? పోయిన సంవత్సరమేమో 8,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఎంతమంది? ఈ సంవత్సరం ఇంకా 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 18,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లకు 11,000 కోట్ల రూపాయలు అవసరం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు అవసరం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది తెలుసా? కేసీఆర్ అయితే 58 నుంచి 61 పెంచిండో, ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 61 నుంచి 65 చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళు కూడా 61 నుంచి 65 చేద్దాం. 11,000 కోట్ల రూపాయలు పైసలు ఇవ్వాలి కదా.
అందుకే ఎల్ఆర్ఎస్ పెట్టిండి అలా. ఎల్ఆర్ఎస్ తెలుసా? నేను వీడియో చూపెట్టా, మళ్ళీ వీడియో చూపెట్టా మదన్ రెడ్డి, ఆ వీడియో చూపెట్టాను సార్. ఫస్ట్ ఎల్ఆర్ఎస్ కేసీఆర్ పెట్టాడు, పైసలు లేకుండా కేసీఆర్ గది దోసుకుంటే పని ఆయన. ఫామ్ హౌస్లో వండుడు తాగుడు దోసుకుంటు పైసలు, వేరే ఏం పడినది. ఎల్ఆర్ఎస్ అని పెట్టాడు. ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని పెట్టినప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా తెలుసా? కేసీఆర్ మీటింగ్లో కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పెట్టాడు. ఎల్ఆర్ఎస్ అంటాడు, బీఆర్ఎస్ అంటాడు, నెక్స్ట్ ఎంఆర్ఎస్ తెస్తాడు అంటాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంది సార్ ఒకటి అడిగినట, అంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. అంటే పెళ్లి చేసుకుంటే పైసలు అడుగుతారు. కేసీఆర్ ఎవరు చెప్పారు? అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేనేమంటున్నా, అప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా? ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్, ఎంఆర్ఎస్, నెక్స్ట్ బీఆర్ఎస్ తీసుకొస్తాడు ఈయన. బీఆర్ఎస్ ఏంటంటే బర్త్ రెగ్యులేషన్స్కి పూర్తినే పైసలు అడుగుతాడు ఈయన. సీతక్క మాట్లాడే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే, వీళ్ళు మాట్లాడేమన్నారు? మా గవర్నమెంట్ వస్తే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేయము, మేము ఫ్రీగా చేస్తాము అన్నారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ మొన్న స్టార్ట్ చేసాక ఎన్ని అప్లికేషన్స్ తెలుసా అన్న? 25,53,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఎన్ని? 25,53,000 దరఖాస్తు వచ్చినాయి. ఒక్కొక్క దరఖాస్తు కనీసం ₹1,00,000 వస్తాయి. 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు కట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ద్వారా దాదాపు 25,000 కోట్ల రూపాయల ఆదాయం ఇప్పటికే వచ్చింది. ఎల్ఆర్ఎస్ ద్వారా ఇప్పటికే 25,000 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం టార్గెట్ ఎంత అంటే 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ప్రజల దగ్గర నుంచి వంచి మోసం చేసి సంపాదించుకోవాలని చెప్పి ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ పెట్టి ఇలా ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో ఒకసారి ఉంచండి. అప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు, ఇప్పుడేమో వసూలు చేస్తారు పైసలు. ఇప్పటికే 20 లక్షల దరఖాస్తు వచ్చినాయి, 25,000 కోట్ల ఇప్పటికే వచ్చినాయి. వాళ్ళ ఇలా ఉద్యోగస్తులు ఆ పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, 25,000కే నోటిఫికేషన్ ఇచ్చాడు, కానీ 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. ఇలా ఏడు ఇచ్చినారని చెప్పరు. ఒకసారి డిఎస్సి కనీసం మెగా డిఎస్సి అన్నాడు, మొత్తం దగా చేసి పడేసాడు. కాబట్టి ఏ చూసాడు మోసం. కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇన్ని మోసాలు కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము ఎవరు కోటేయాలి అని ఆలోచించినప్పుడు అరే మా కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి అన్న. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉంటారన్న. కొట్లాడేది ఎవరైనా మనం కొట్లాడలే. ఇవాళ అక్కడెక్కడో కొనుగోలు కేంద్రాలకు పోతే ఈ 18 వాహనాలు ధ్వంసమైనాయి. ఇక్కడ చొప్పదండి, మల్యాల్, గంగాధర సంబంధించి కార్యకర్తలు వస్తే కూడా వాళ్ళ వెహికల్స్ వలిగినాయి అన్న. అనేక మంది కార్యకర్తలు కాలు చెదురున్నాయి, రాళ్లతో కొట్టిర్రు, ఇలాగ రాళ్ళ కొడుగులతో కొట్టిర్రు, వెహికల్స్ వలిగినాయి, తలలు వలిగినాయి. వాళ్ళ రైతులు ఆలోచిస్తున్నారు, అదే కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంటే కూడా, గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఉంటే కూడా మీరు బీజేపీకి ఓటేయాలని చెప్పి రైతులు చెప్తున్నారని. అలా